ప్రింట్ మీడియా నుంచి కూడా అడిగినాం, అడ్వకేట్ని అడిగినాం, మేధావులని ఇంక చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా 10 మందికి అవకాశం ఇస్తే మాకు తెలియని కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారానికి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టాడుకుందాం. మిగతా సమయంలో కూర్చొని మనం పరిష్కార మార్గాలు అభివృద్ధి గురించి ఏం చేయాలని ఆలోచన చేద్దామంటే దానికి కూడా సహకరించే పరిస్థితిలో లేరు. ఇవాళ నిజంగా కూడా కాజీపేట గురించి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మనకు తెలియకుండా అతిపెద్ద కుట్ర జరుగుతున్నది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఇది కనుక మీరు ఆపకపోతే తప్పకుండా నేను కాజీపేటలో మరో ఉద్యమానికి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మీద తీయవలసి తక్షణం వీటిని ఆపాలే, వీడు యథాప్రకారంగా చేయాలి. మనం కావలసిన వారికి సమకూర్చుకోవడానికి మీరు బీజేపీ వాళ్ళు నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మేము సెంట్రల్ లెవెల్లో మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే కదా. వాటిని ఆపటం కాకుండా రావాల్సిన వనరులు తీసుకురాకుండా ఉన్నాయి తరలిపోతా అంటే దద్దమ్మలు తిరిగి కూర్చున్నారు. కొద్దిగా అన్న పక్కగండి. సో వీటన్నిటి మీద కూడా ఆలోచించవలసిన అవసరం. పట్టణాభివృద్ధి మీద వరంగల్ జిల్లాను నిజంగా చెప్తున్నా, గతంలో నేను 100 సార్లు మొత్తుకున్నా కూడా 20 ఏళ్ళు వెనుకకు పోతున్నాం అనేది. వరంగల్ జిల్లా అంటే నిజంగా కూడా అతి భయంకరమైన కుట్ర కోణంలో ఉన్నది అంటే నాకు నేనే అప్పుడప్పుడు అనుమాన పడేది. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క ఇష్యూని తీస్తుంటే వరంగల్ ఓరుగల్లు అనే నామం లేకుండా చేయటానికి అతి భయంకరమైన కుట్ర జరిగింది. ఆ కుట్రలో గతంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు దద్దమ్మలు తిరిగా వాళ్ళని ప్రజలు క్షమించారు. నిజంగా కూడా చెప్తాను, వరంగల్ జిల్లాకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని నేను మొట్టమొదట కూడా ఇన్స్పెక్షన్ చేయించిన అక్కడ తీసుకుపోయి. వరంగల్ జిల్లాకు రావాలంటే కూడా వంగి రావాలి, గేట్ కిందికి వెళ్ళి రావాలి అనే ప్రపోజల్స్ కూడా 3 ప్రపోజల్స్ తయారు చేసి ఆర్ఈసీ వాళ్ళు 1 కూడా నుంచి 2 తయారు చేసి కూడా దాన్ని 60 కోట్ల రూపాయలకు అప్రూవల్ కోసం ఇమీడియట్ ఎస్టిమేషన్స్ పంపండి అంటే తయారు చేసి పంపించడం జరిగింది. వరంగల్ అని చెప్పుకోవడానికి ఏమున్నా చెప్పండి, ఏది లేదు ఇప్పుడు మనకు. ఆఖరికి ఒకటి సెంట్రల్ జైలు మిగిలిండే, వరంగల్ సెంట్రల్ జైలు చెప్పు, అది లేదు ఇప్పుడు. ఇక వీళ్ళు నీతులు చెప్పుకుంటా ఇవాళ అసలు ఇంకొకటి సిగ్గుసరం లజ్జ లేదా, నిజంగా ఎంత తిట్టినా తక్కువ ఈ మాటలు ఇదేం భాష అని మీరు అనుకోవచ్చు. మేము అధికారంలోకి వచ్చిన కాడికి వెళ్ళి వానాకాలమే రాకపోయి వర్షాలు ఏడికెళ్ళి పడితే ఈ 70,000 పుస్తకాలు చదివిన మేధావులు కదా వీళ్ళు. ఉన్నదో కట్టలే 10%, వర్షాల్లో రాలేదు. ఈ అన్ని వదిలిపెట్టి నువ్వు ఓ వంక పెట్టుకొని వచ్చి ఎన్నడూ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వచ్చి 2 మాటలు మాట్లాడిపోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఎట్లనేది. సో దీని మీద ప్రత్యేకంగా మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి, ఈ యొక్క అభివృద్ధి మీద మేము కొట్టిన ప్రతి కొబ్బరికాయ వర్కులు స్టార్ట్ చేస్తానికి కొట్టినాం. ఎలక్షన్లు వస్తానయ్యానో ఎలక్షన్ల కోసం అటెన్షన్ డైవర్ట్ చేయడానికో పబ్లిక్ ఏదో ఇయ్యమని చెప్పడానికో కాకుండా మాడ వీధులది కొట్టినాం, రీసెంట్గా ఓపెన్ చేసినాం, అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. నైమ్ నగర్ది కొట్టినాం, అది ప్రారంభించినాం, దగ్గర తీసుకొస్తున్నాం. దాన్ని కూడా 3 నెలల లోపల దాన్ని ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసి వర్షాకాలం లోపల మునగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాళోజీ నారాయణరావు గారిది ఫండ్ శాంక్షన్ చేసి 2 నెలల్లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం.